వారం రోజులుగా కడప జిల్లాలోని భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు సస్పెండ్ అయిన ఓ 10 మంది కార్మికులు వాళ్ళకు మద్దతుగా మరో 20 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి అక్కడ అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. నడి రోడ్డుకి ట్రాక్టర్లు అడ్డుపెట్టి కంపెనీ లోపలికి ఎలాంటి ట్రక్కులు వెళ్లకుండా మెటీరియల్ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వారం రోజులుగా. దీనిపైనే ఏపీ హైకోర్టును ఆశ్రయించింది భారతీయ సిమెంట్. హైకోర్టులో చాలా ఆసక్తికరమైన వాదనలు సాగాయి. ఈ సస్పెండ్ అయిన 10 మందిలో ఒక కార్మికుడు ప్రత్యేకంగా ఒక న్యాయవాదిని నియమించుకున్నారు. ఆయనే సీనియర్ న్యాయవాది వీరారెడ్డి. వీరారెడ్డి అంటే చాలా కాస్ట్లీ లాయర్ గా కూడా చెప్తూ ఉంటారు. ఆయన్ని సస్పెండ్ అయిన ఒక కార్మికుడు నియమించుకున్నారు. దీన్ని కూడా భారతీయ సిమెంట్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఒక సస్పెండ్ అయిన కార్మికుడు వీరారెడ్డి లాంటి సీనియర్ న్యాయవాదిని నియమించుకున్నారంటే దీన్ని బట్టి అర్థమైపోతోంది ఆ సస్పెండ్ అయిన కార్మికుడికి ఏకంగా వీరారెడ్డిని న్యాయవాదిగా నియమించుకునే సామర్థ్యం స్తోమత ఎక్కడ ఉంది, రాజకీయ శక్తులు వెనుకుండి అతన్ని నడిపిస్తూ ఉన్నాయన్నది దీన్ని బట్టే అర్థమవుతోంది అని కూడా భారతీయ సిమెంట్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది మోహన్ రెడ్డి కోర్టుకు వివరించారు. తొలగించబడిన ఒక సాధారణ కార్మికుడు సీనియర్ న్యాయవాది వీరారెడ్డిని లాయర్గా నియమించుకున్నారు అన్న విషయం పైన సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడుతూ ఉన్నాయి. ఏకంగా సిద్ధార్థ లూత్రా గారిని నియమించాల్సింది, బహుశా ఆయన బిజీగా ఉన్నారేమో, అందుకు ఇంకొకరికి ఛాన్స్ ఇచ్చినట్టుగా ఉన్నారంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. అంటే నెటిజన్లు కూడా దీని వెనకంతా మొత్తం తెలుగుదేశం పార్టీ పెద్దలుండే నడిపిస్తూ ఉన్నారు, భారతీయ సిమెంట్ను టార్గెట్గా అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్కడ సస్పెండ్ అయిన కార్మికులు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నది నిజమే, కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, పోలీసులు కూడా అక్కడ ఉంటూ ఉన్నారు, భారతీయ సిమెంట్ సంస్థే కావాలని తన గేట్లను మూసేసుకుంది, ఒక గేట్ ద్వారా మాత్రమే రాకపోకలు సాగిస్తోంది, అక్కడ ఎలాంటి అడ్డంకులు సృష్టించబడలేదు, పోలీసులు అక్కడే ఉన్నారు, ఆ సస్పెండ్ అయిన కార్మికులు కూడా అక్కడే ఉన్నారని స్వయంగా పోలీసుల తరఫున న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. మరి అంతా సవ్యంగా జరుగుతూ ఉంటే పోలీసులు చెప్తున్నట్టు మరి భారతీయ సిమెంట్ ఏమైనా టైంపాస్కు హైకోర్టుకు వెళ్తుందా? అంటే అక్కడ ట్రాక్టర్లు అడ్డుపెట్టింది నిజం, ఆ వీడియోలు వచ్చాయి, ఫోటోలు వచ్చాయి, బయటకు వచ్చాయి, ఇప్పటికీ కూడా టెంట్లు వేసి అక్కడ వాళ్ళు నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నది, కార్యక్రమాలకు అడ్డుపడుతున్నది కూడా నిజం. స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ తొలగించబడిన ఈ 10 మంది కార్మికులతో పాటు మరో కొంతమంది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కూడా కలిసి అక్కడ ఈ అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. కనీసం హైకోర్టులో కేసు విచారణ సందర్భంగా అయినా మాట వరుసకైనా పోలీసులు ఆ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆ తొలగించబడిన 10 మంది కార్మికుల్ని అక్కడి నుండి పంపిచేస్తామని కూడా చెప్పడం లేదు. అంటే వాళ్ళు అక్కడే కొనసాగుతారు, వాళ్ళు అక్కడే అలాగే అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు, మేము కూడా అక్కడే ఉంటాం, కానీ ఎక్కడా ఆటంకాలు కలగడం లేదు, కంపెనీనే తన గేట్లు మూసేసుకొని తనకు తాను క్లోజ్ చేసుకుంటోంది అని చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. అంటే ఇంతకంటే ఇంక అన్యాయం ఏముంటుంది? అసలు ఈ ఆందోళన చేస్తున్న ఈ 10 మంది కార్మికుల్ని కూడా ఎందుకు తొలగించారు? ఏదో బతుక్కుంటారని ఉద్యోగం ఇస్తే తీరా అక్కడ కంపెనీ క్రీడా పోటీలు నిర్వహిస్తే తోటి కార్మికుల్ని కొట్టి ఘర్షణకు దిగారు. దాంతో ఈ మ్యాన్ పవర్ని సమకూర్చిన సంస్థే వాళ్ళని పక్కకు తప్పించింది. ఉద్యోగం నుంచి తొలగించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగి తరఫున వాదనలు వినిపించిన వీరారెడ్డి ఆల్రెడీ ఈ కేసులో భారతీయ సిమెంట్ సివిల్ కోర్టును ఆశ్రయించింది, లోకల్ సివిల్ కోర్టుని. అక్కడ కొన్ని ఉత్తర్వులు కూడా తెచ్చుకుంది. ఒకవేళ ఆ ఉత్తర్వులు ఉల్లంఘనకు గురైతే తిరిగి ఆ కోర్టుకి వెళ్ళాలి, కానీ హైకోర్టుకు రావడానికి వీలు లేదు అంటూ వాదనలు వినిపించారు. నిజానికి ఆల్రెడీ సివిల్ కోర్టు ఈ కేసులో స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తొలగించబడిన కార్మికుల వల్ల భారతీయ సిమెంట్ కంపెనీకి ఉత్పత్తికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా, రహదారులని బ్లాక్ చేయకుండా మీరు చర్యలు తీసుకోండి అని పోలీసులకు ఇదివరకే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అవన్నీ ఉల్లంఘనకు గురైన తర్వాతనే హైకోర్టును ఆశ్రయించింది భారతీయ సిమెంట్. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు ఉదయం లేస్తే జగన్మోహన్ రెడ్డి రౌడీ, వైసీపీ వాళ్ళు రౌడీ చేస్తున్నారు, వీళ్ళని చూసి పరిశ్రమలు పారిపోతాయి అని చెప్తూ ఉంటారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వ్యక్తి, కక్ష సాధింపులకు దిగే వ్యక్తి, అంత దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్లు రౌడీ, గొడ్డలి పార్టీ ఇవన్నీ అయితే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఓ 10 మంది తొలగించబడిన కార్మికులు, ఇంకో 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వెంటేసుకొని ఒక లోకల్ ఎమ్మెల్యే మద్దతు ఉంది కదా అని చెప్పి ఏకంగా భారతీయ సిమెంట్ లో ఉత్పత్తిని ఆపేసే స్థితికి తీసుకురాగలుగుతారా? అంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వ్యక్తి అయితే వాళ్ళ దరిదాపుల్లోకి కూడా వచ్చి ఉండేవాళ్ళు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అంటూ మాటల్లో మాత్రం విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. చేతల్లో రౌడీజం చేస్తున్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళు.